నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సమగ్ర ప్రణాళికతో విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి, సాగర నగరాన్ని మురికివాడలు లేకుండా తీర్చిదిద్దాలన్న సీఎం. అంధుల క్రికెట్ కప్ గెలిచిన మహిళా జట్టుపై పవన్ ప్రశంసలు. వ్యక్తిగతంగా ఒక్కో క్రీడాకారిణికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం. వైసీపీ హయాంలో సున్నపురాయి లీజుల్లో నిబంధనల ఉల్లంఘన, ఏసీసీకు నోటీసులు, వారంలో భారతీ సిమెంట్కు తాకీదులు. వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు, రుణాలపై వడ్డీ తగ్గింపు, 25 బేసిస్ పాయింట్ల కోత. నేడు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ సందడి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడనున్న సాకర్ దిగ్గజం. తాజాంశాన్ని చూస్తున్నాం. విజయనగరం జిల్లా తెర్లాం మండలం కె సీతారామపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. 10 పూరీళ్లు దగ్ధమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేసును అడిగి తెలుసుకుందాం. ఓబులేసు, ప్రమాదం ఎలా జరిగింది? పవిత్ర, విజయనగరం జిల్లా తెర్లా మండలం కె సీతారామపురంలో ఇవాళ తెల్లవారుజామున యాత్ర వీధిలో ఒక పూరింట్లో చలి కోసం పెట్టుకున్నటువంటి చలి కుంపటి అంటుకోవడంతో పూరింట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో చలికి కారణంగా తెల్లవారుజామున ఎవరు ఇంకా బయటికి రాని సమయంలో ఒక పూరిల్లో చోటు చేసుకున్న ప్రమాదము మరికొన్ని ఇళ్లకు ఒక్కొక్కటిగా తాకుతూ అలాగా 10 పూరీలకు ఈ అగ్ని ప్రమాదం అగ్నికిలలు తాకడంతో 10 పూరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో పాపమ్మ అనే వృద్ధురాలు ఎవరైతే పూరింట్లో ఒంటరిగా ఉన్నట్టు పాపమ్మ ఈ మంటల్లో చిక్కుకోవడంతో తీవ్రంగా గాయపడి అందులో సజీవ దహనమైంది. అయితే సర్వసాధారణంగా ఈ ఉత్తరాంధ్రలో చలి తీవ్రతను తట్టుకునే క్రమంలో పూరిలో ఉన్నటువంటి నివసిస్తున్న వారు ఈ చలి తీవ్రతను తట్టుకునే క్రమంలో చలి కుంపటి పెట్టుకోవడం సర్వసాధారణం. ఈ క్రమంలో తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే ఈ తెల్లా మండలం కె సీతారామంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వరుసగా ఉన్నట్టు యాత్ర వీధిలో వరుసగా ఉన్నటువంటి 10 పూరీలు కూడా దగ్ధమయ్యాయి. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి సంఘటనా స్థలాన్ని విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకునే లోపలే ఆ ప్రమాదం పూర్తి స్థాయిలో ప్రమాదం పెరగడము, తర్వాత వరుసగా ఉన్న ఒక పక్కన ఒకటి ఉన్నటువంటి సమీపంలో ఉన్న 10 పూరీలు కూడా దగ్ధమయ్యి ఇది ప్రమాదంలో ఒక వృద్ధురాలు పాపమన్న వృద్ధురాలు మృతి చెందడమే కాకుండా అందులో నివసిస్తున్న వాళ్ళ యొక్క ఆస్తులు, తర్వాత ఆహార పదార్థాలు, వస్తువులు, తర్వాత దుస్తులన్నీ కూడా కాలిపోవడం అయితే జరిగింది. పవిత్ర, ధన్యవాదాలు ఓబులేసు. సమగ్ర ప్రణాళికతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ను గ్లోబల్ ఎకనామిక్ హబ్ గా చేయడమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, ఐటీ, టూరిజం, అర్బన్ డెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వస్తువులు ఇలా అన్ని విధాల విశాఖ రీజియన్ అభివృద్ధి కావాలని నిర్దేశించారు. విశాఖను మురికి వాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలని, వీఈఆర్ అభివృద్ధికి అవసరమైన భూసేకరణను వివాదాలు లేకుండా జరపాలని అధికారులకు సీఎం సూచించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఇలా 3 ఎకనామిక్ రీజియన్లుగా మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై తొలిసారి విశాఖలో మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో విశాఖ ఎకనామిక్ రీజియన్ సమగ్ర అభివృద్ధి, రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్, ఇతర రంగాలకు సంబంధించి 49 ప్రాజెక్టులపై చర్చించారు. 2024లో $52 బిలియన్ జీడీపీతో ఉన్న వీఈఆర్ ను
2032 నాటికి $125 నుంచి $135 బిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. 7 గ్రోత్ డ్రైవర్స్, 10 పాలసీలతో వీఈఆర్ అభివృద్ధి చేద్దామని, దీంతో 30 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. వీఈఆర్ మాస్టర్ ప్లాన్ సమర్థంగా అమలు చేస్తే 2047 నాటికి 750 నుంచి $800 బిలియన్ ఎకానమీకి చేరుకోవచ్చన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రానున్న 3 నెలల్లో ఏం చెయ్యాలనే దానిపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం, వీఈఆర్ పరిధిలో విస్తృతంగా ఉన్న వనరులు వినియోగించుకుంటే అద్భుతాలు సాధించొచ్చని తెలిపారు. స్టీల్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీ, ఫార్మాసిటీ, టూరిజం ఇలా అన్ని రంగాల్ని అభివృద్ధి చేసేందుకు వీఈఆర్లో వీలుందన్నారు. అనకాపల్లిలో త్వరలో మెట్టెక్ జోన్ 2 ప్రారంభిస్తామన్నారు. టాయ్స్ పార్క్ లో పరిశ్రమలు పెట్టేవారికి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. డిఫెన్స్ తయారీ కంపెనీల్ని ఆకర్షించాల్సి ఉందన్నారు. రీజియన్లోని ఏజెన్సీ ప్రాంతాల్ని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానం చెయ్యాలని, రహదారుల విస్తరణపైనా దృష్టి పెట్టాలన్నారు. ప్రతి 2 నెలలకు ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తానని సీఎం చెప్పారు. వీఈఆర్ కోసం వివిధ శాఖల వారీగా విడివిడిగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. వీఈఆర్ పరిధిలో ప్రస్తుతం చేపట్టిన, నూతనంగా చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులపైన ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతులు సమిష్టిగా ముందుకొస్తే ప్రైవేటు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుమతిస్తామని సీఎం అన్నారు. పరిశ్రమలు తీసుకురావడం ద్వారా ఉత్తరాంధ్రలో వలసలు పూర్తిగా నిలిచిపోతాయని చెప్పారు. అవసరానికి మించి డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించకుండా ఐటీ, ఏఐ సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. విభిన్న పంటల సాగుకు విశాఖ రీజియన్ ఎంతో అనుకూలంగా ఉంటుందని, ఆయిల్ పామ్ను ప్రోత్సహిస్తూనే అంతర పంటలుగా కోకో, అరటి, మిరియాలు వంటి పంటల్ని పండించేలా చూడాలని సీఎం అన్నారు. ఏ ప్రాంతం ఏ పంటలకు అనుకూలం అనే దానిపై జిల్లాల కలెక్టర్లు నివేదిక తయారు చేయాలన్నారు. లాభసాటి పంటల వైపు రైతుల్ని మళ్లించేలా ప్రయత్నించాలని, పౌల్ట్రీ ఫామ్లు పెద్ద ఎత్తున వస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. ఈ రీజియన్లో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోందని, సాగును ప్రోత్సహించాలని సూచించారు. అన్ని చెరువుల్ని, రిజర్వాయర్లను నింపాలని, ఆక్వాకల్చర్ వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను వచ్చే వీఈఆర్ సమీక్షా సమావేశానికి తీసుకురావాలని అధికారులతో సీఎం అన్నారు. టీ20 ప్రపంచ కప్ సాధించిన అందుల మహిళా క్రికెట్ జట్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్థికంగా అండగా నిలిచారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో క్రీడాకారులతో భేటీ అయిన పవన్, వైకల్యాన్ని ఎదిరించి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి కప్పు గెలిచారంటూ ప్రశంసించారు. జట్టు కెప్టెన్ దీపికా గ్రామానికి మంచి రోడ్లు నిర్మించాలని, కరుణకుమారికి ఇల్లు మంజూరు చేయాలని అధికారులను పవన్ ఆదేశించారు. అందుల క్రికెట్ టీ20 ప్రపంచకప్లో విజయం సాధించిన భారత మహిళా జట్టు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసింది. క్రీడాకారులను సత్కరించిన పవన్ ఒక్కొక్కరికి ప్రోత్సాహకంగా 5 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. సహాయ సిబ్బందికి 2 లక్షల చొప్పున మొత్తం 84 లక్షలు ఇచ్చారు. పట్టుచీర ప్రదానం చేసి శాలువాతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళకు సంబంధించిన జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ డబ్బాలతో కూడిన బహుమతి ప్యాక్ అందించారు. అంధ మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచి దివ్యాంగులెవరూ తమకున్న వైకల్యం పట్ల బాధపడకుండా చేశారని పవన్ ప్రశంసించారు. అకుంఠిత దీక్షతో ఆడి విజయం సాధిస్తే పేరు ప్రతిష్టలు వాటంతటా అవే వస్తాయని, ఈ విజయం తమ జీవితాల్లో వెలుగులు నింపాలని పవన్ ఆకాంక్షించారు. అంధ మహిళా క్రికెట్ జట్టు గెలుపు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతుందని పవన్ స్పష్టం చేశారు. అంధ క్రికెటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్ కు కెప్టెన్ దీపిక ప్రతి ఒక్కరి కష్టాన్ని వివరించారు. సత్యసాయి జిల్లాకు చెందిన దీపిక ఆట కోసం పడిన కష్టంతో పాటు తన ఊరి సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పవన్ స్పందించి ఆమె గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అల్లూరు జిల్లాకు చెందిన కరుణకుమారికి ఇళ్లు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర క్రికెటర్ల అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి మరింత చేయూత ఇస్తామన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా కార్పొరేట్ల సాయం తీసుకుంటామని పవన్ చెప్పారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన అనేకాదేవి మాట్లాడుతూ తన తండ్రి విద్యుత్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తారని, ఆయన అనారోగ్యం బారిన పడటంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. Definitely, to each and every player, I'm giving you assurance, I'll speak to your concerned chief ministers to recognize you and to make sure something will be given to them, some kind of assistance. Especially Captain Deepika was saying, she spoke about your well-being, all the cricketers. I wish every Indian has this kind of attitude towards other states. We have to learn from you, Captain Deepika. I think we will make sure that you'll get the right support, and we will make sure, I think I'll also ask a lot of corporates
I'll take some corporates' help to make sure that they'll provide a good living conditions for you, and especially for Devi ji from Jammu. We will make sure that I will do the needful for your कुछ आपके लिए मैं जरूर करूंगा अब सभी लोगों के लिए. సరైన సదుపాయాలు కల్పిస్తే ఏం చేయగలరు అనేది మహిళల అంధ క్రికెట్ జట్టు చేసి చూపిందని సీనియర్ క్రికెటర్ అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి చెప్పారు. పవన్ కళ్యాణ్ అంధ క్రికెటర్ల పక్షాన నిలిస్తే భరోసా లభిస్తుందని విశ్వాసం వెలిబుచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా సన్నప్రాయి లీజులను కేటాయించడంపై ఇప్పుడు చర్యలు మొదలయ్యాయి. ఆ లీజుల రద్దు దిశగా కూటమి ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఆ లీజును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీకి నోటీసులు ఇచ్చింది. జగన్ సతీమణి భారతీ డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్ కార్పొరేషన్కు చెందిన 2 లీజులు, రామ్కో సిమెంట్స్కు చెందిన ఓ లీజుకు ఈ వారంలో తాకీదులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వేలం ద్వారానే లీజులు కేటాయించాలని 2015-2021లో కేంద్ర గనుల శాఖ చట్ట సవరణ చేసినా సరే దీనికి విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం 2023-2024లో 4 సున్నపురాయి లీజుల్ని దరఖాస్తు విధానంలో మంజూరు చేసింది. వాటిపై ఇప్పుడు చర్యలు మొదలయ్యాయి. ఆ లీజుల రద్దు దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ ఏసీసీ దక్కించుకున్న సిమెంట్ గ్రేడ్ సున్నపురాయి లీజు రద్దుకు ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. లీజు పొందిన విధానం నిబంధనలకు విరుద్ధమని, ఆ లీజును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఏసీసీకి ఇచ్చిన నోటీసులో పేర్కొంది. 2 వారాల్లో వివరణ ఇచ్చాక ఆ లీజు రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ సతీమణి భారతీ డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్ కార్పొరేషన్కు చెందిన 2 లీజులు, రామ్కో సిమెంట్స్కు చెందిన ఓ లీజుకు ఈ వారంలో తాకీదులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలంలోని 6 గ్రామాల పరిధిలో 997.08 హెక్టార్లు అంటే సుమారు 2463 ఎకరాల్లో సున్నపురాయి లీజుకు ఏసీసీ దరఖాస్తు చేసుకోగా దానికి 2010లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఎల్ఐఓ ఇచ్చారు. 6 నెలల్లో అన్ని అనుమతులు తెచ్చుకుని పూర్తిస్థాయి లీజు పొందారని, 3 ఏళ్లలో సిమెంటు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిబంధన విధించారు. తర్వాత ఆ సంస్థ లీజు పొందలేకపోయింది. మేజర్ మినరల్స్ కు వేలం ద్వారానే లీజులు కేటాయించాలని 2015 జనవరి 12న కేంద్రం సవరణ నిబంధన తెచ్చింది. అప్పటికే ఎల్ఓఐ పొందిన వాళ్లు 2 ఏళ్లలో లీజు దక్కించుకోవాలని, లేకపోతే ఎల్ఓఐలు రద్దవుతాయని పేర్కొంది. ఏసీసీ లీజు పొందలేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి స్టే పొందింది. తర్వాత 2021లో కేంద్రం మరో సవరణ తీసుకొచ్చింది. దీని ప్రకారం వేలం ద్వారానే లీజులన్నీ కేటాయించాలని స్పష్టం చేసింది. అనంతరం 2022లో ఏసీసీని అదానీ సిమెంట్స్ కొనుగోలు చేసింది. ఆ కంపెనీ చక్రం తిప్పింది. దీంతో ఏసీసీకి 997.08 హెక్టార్లలో లీజు కేటాయిస్తూ 2023 నవంబరు 15న వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీసీకి కేటాయించిన లీజు విధానాన్ని చూపించి భారతీ సిమెంట్ కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు 2 లీజులు దక్కించుకుంది. మొదట్లో వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలంలోని 509.18 ఎకరాలు, ఎర్రగుంట్ల మండలంలోని 235.56 ఎకరాల్లో 2 సున్నపురాయి లీజుల కోసం రఘురాం సిమెంట్స్ లిమిటెడ్ దరఖాస్తు చేసుకోగా దానికి 2008లో నాటి ప్రభుత్వం ఎల్ఓఐ జారీ చేసింది. తర్వాత వాటిని భారతీ సిమెంట్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. అది అన్ని అనుమతులు పొందలేకపోయింది. 2015-2021లో కేంద్రం తీసుకొచ్చిన సవరణ నిబంధనలు భారతీ సిమెంట్ లీజులకు వర్తిస్తాయి. అయితే ఏసీసీకి 2023లో లీజు కేటాయించినట్లే 2024 ఫిబ్రవరి 2న భారతీ సిమెంట్కు 2 సున్నపురాయి లీజులు కేటాయిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వెలువడగా దానికి నెల ముందు భారతీ సిమెంట్కు లీజులు మంజూరయ్యాయి. ఇలాగే రామ్కో సిమెంట్స్కు 2024 మార్చి 15న ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలోని 267.30 ఎకరాల్లో సున్నపురాయి లీజును వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. 2015-2021లో తెచ్చిన సవరణ నిబంధనలకు విరుద్ధంగా ఏపీలో 4 సున్నపురాయి లీజులు మంజూరైనట్లు గుర్తించిన కేంద్ర గనుల శాఖ దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగింది. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం అన్ని అంశాలు పరిశీలించి న్యాయ సలహా తీసుకుంది. నిబంధనల ప్రకారం ఆ లీజులు రద్దు చేయాలని తేల్చారు. దీంతో ఇప్పుడు తొలుత ఏసీసీకి నోటీసిచ్చారు. 2 వారాల్లో ఆ సంస్థ వివరణ ఇచ్చాక కేంద్ర నిబంధనల ప్రకారం ఆ లీజును రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వనున్నారు.
భారతీ సిమెంట్కు చెందిన 2 లీజులు, రామ్కో సిమెంట్కు చెందిన ఓ లీజుకు ప్రభుత్వం ఇదే అమలు చేయనుంది. ఈ 4 లీజులు రద్దయ్యాక ఆ వివరాల్ని కేంద్ర గనుల శాఖకు తెలియజేయనున్నారు. తరువాత ఆ లీజు ప్రాంతాలకు ఈ వేలం నిర్వహించనున్నారు. వచ్చే మార్చి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అందించేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న డిజిటలైజేషన్ విధానాన్ని ఉద్యోగ సంఘాలు ఆహ్వానించాయి. లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా దీన్ని రూపొందించాలని ఆయా సంఘాల నాయకులు కోరారు. పెన్షనర్ల యాన్యువల్ వెరిఫికేషన్ ప్రక్రియను సైతం మొబైల్తో చేసుకునే సదుపాయం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. పదవీ విరమణ ప్రయోజనాలు ప్రాసెసింగ్ సిస్టమ్, జీపీఎఫ్ డిజిటలైజేషన్ పై ఉద్యోగ సంఘాల నాయకులతో ఆర్థిక శాఖ సచివాలయంలో సమావేశం నిర్వహించింది. పింఛన్, జీపీఎఫ్ చెల్లింపులకు ప్రస్తుతం నిబంధనల్లో సడలింపులు చేయడంపై చర్చించారు. వారి నుంచి అభిప్రాయాలు, సూచనలు ఆర్థిక శాఖ స్వీకరించింది. కొత్త విధానాన్ని ఆర్థిక శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి సరళీకృతం చేస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగి పనిచేస్తున్న కార్యాలయంలో కామన్ అప్లికేషన్ ఫామ్ నింపితే మొత్తం అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వరకు ప్రాసెస్లోనే పూర్తయ్యేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంలో దరఖాస్తును ట్రాక్ చేసుకునే సదుపాయాన్ని ఉద్యోగి మొబైల్కి ఇస్తామన్నారు. పెన్షన్ ప్రతిపాదనల్లో ఏమైనా జాప్యమైతే వాటిపై ఫిర్యాదు చేయడానికి నిధి పోర్టల్లోనే ఫిర్యాదు సేకరణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత మాన్యువల్ విధానంలో ఉన్న జాప్యాన్ని, మంజూరులో ఉన్న ఇబ్బందుల్ని, ఆథరైజేషన్, చెల్లింపుల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని వివరించారు. డిజిటలైజేషన్ విధానాన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఆమోదం తెలిపారు. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరహాలో అన్ని ఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్లో కూడా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. సచివాలయంలో ఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి సవిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయుల ఆర్థిక వృద్ధికి ఆయా కార్పొరేషన్ల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో చర్చించారు. ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఆయా కుల సంఘాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాపు, బ్రాహ్మణ, ఆర్య వైశ్య, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఇతర ఈబీసీ కులాల సాధికారతకు పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. హైదరాబాద్లో ఫుట్బాల్ జోష్ మొదలైంది. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ వస్తుండటంతో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈ ఈవెంట్కు నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 7 గంటలకు చిన్నారులతో మెస్సీ ట్రైనింగ్ సెషన్ తర్వాత సింగరేణి ఆర్ఆర్, అపర్ణ మెస్సీ జట్లతో జరగబోయే మ్యాచ్లో మెస్సీ, రేవంత్ రెడ్డి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు జరగబోయేటువంటి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు నిర్వాహకులు చెప్తున్న దాని ప్రకారం 21,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. సో సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మ్యాచ్లో పాల్గొంటారు కాబట్టి ఇందుకు అనుగుణంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 3,000 మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉన్నట్లు సిపి తెలిపారు. సో ఈవెంట్ ఏ విధంగా జరగనుంది, సాయంత్రం పోలీసులు ఎలాంటి సూచనలు చేశారు, ఇవన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా నేడు నగరానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న మెస్సీ నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్తారు. అతనితో పాటు 200 మందితో కూడిన జంబో సిబ్బంది ఉంటుంది. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించనుంది. తొలుత ఫలక్నుమా ప్యాలెస్ లో 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు వెచ్చించి మెస్సీ అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నారు. వీటిని మెస్సీ ఇండియా ఈవెంట్లు చూస్తున్న టీం పర్యవేక్షిస్తుండగా ఫలక్నుమా ప్యాలెస్ నుంచి సాయంత్రం 6:30 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. మెస్సీ ఈవెంట్లో భాగంగా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసుల సూచనల ప్రకారం స్టేడియంలోని టికెట్ల ఆన్లైన్ విక్రయాన్ని 31,000కు కుదించారు. ఇప్పటికే 21,000కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు అధికారులు చెబుతున్నారు.
టికెట్ల విక్రయమంతా డిస్ట్రిక్ట్ యాప్లో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం 25,000 మంది ఈవెంట్కు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. యాప్లోనే టికెట్లు బుక్ చేసుకునే వారికి తమ సీటు వరకు వెళ్లేందుకు ప్రత్యేక రూట్ మ్యాప్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్, హైదరాబాద్ ర్యాపర్తో ప్రత్యేక షో ఉంటుందన్నారు. Only tickets on your app will be allowed on the first checkpoint, and only tickets that are from the app will be scanned here at the gates. Andy, you can check every single detail from the entry all the way to your seat, including ఏ గేట్ మీరు ఎంటర్ అవ్వాలనేది గూగుల్ మ్యాప్స్తో పాటు మీకు యాక్సెస్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ యూ నీడ్ టు ఫైండ్ డూస్ అండ్ డోంట్స్ రిగార్డింగ్ ది యాప్ విల్ బి ప్రొవైడెడ్ దేర్ అన్నమాట మీ టికెట్స్ ప్రకారం. ముందుగా సుమారు 30 మంది ఫుట్బాల్ ఆడే చిన్నారులకు మెస్సీ క్లినిక్ నిర్వహిస్తారు. అనంతరం రేవంత్ రెడ్డి సభ్యుడిగా ఉన్న సింగరేణి ఆర్ఆర్, మెస్సీ సభ్యుడిగా ఉన్న అపర్ణ మెస్సీ జట్ల ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ టైంలో చివరి 5 నిమిషాలు మెస్సీతో కలిసి రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగుతారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అయిన పెనాల్టీ షూటౌట్ ఉంటుంది. ఆ తర్వాత విన్నర్, రన్నర్ జట్లకు మెస్సీ, రేవంత్ రెడ్డిలు గోల్డ్ కప్ ను అందిస్తారు. అనంతరం మెస్సీని తెలంగాణ తరపున రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానిస్తారు. ఇంతటితో మెస్సీ హైదరాబాద్ టూర్ ముగుస్తుందని మెస్సీ గో టూర్ అడ్వైజర్ పార్వతిరెడ్డి వివరించారు. ఈ ఈవెంట్ను రాహుల్ గాంధీ కూడా వీక్షించనున్నారు. మెస్సీ గారి మెయిన్ అజెండా హైదరాబాద్ రావడం, ఈ టూర్ గోట్ టూర్ రీజన్ ఏంటంటే అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్, టాలెంటెడ్ చిల్డ్రన్కి ఒక ఫుట్బాల్ క్లినిక్ చేస్తున్నారు. ఫుట్బాల్ క్లినిక్లో బేసిక్లీ ఆయన కొంచెం టిప్స్ ఇస్తారు, ఎలా ఆడాలి ఏంది అని, గేమ్ ప్రమోషన్ అండ్ టిప్స్ ఫర్ ది చిల్డ్రన్. అండ్ దేర్ ఈస్ ఆల్సో పెనాల్టీ షూట్అవుట్. మెస్సీ ఫేమస్ ఫర్ హిస్ పెనాల్టీ షూట్అవుట్ కాబట్టి పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. అది ఒక మ్యాజిక్ ఈవెంట్ లిటరలీ. దాన్ని ఖచ్చితంగా అందరం వెయిటింగ్ టు సీ దట్ పెనాల్టీ షూట్అవుట్. మెస్సీ పర్యటన సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 3,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఈవెంట్ కోసం టికెట్లు ఉన్నవాళ్లే రావాలని, స్టేడియానికి వచ్చేవాళ్లు ప్రజా రవాణా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. డిజిటల్ టికెట్లు కాబట్టి నెట్వర్క్ సమస్య రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. No passes will be sold at the stadium. No passes would be sold at stadium. Stadium దగ్గర ఏ పాస్లు అమ్మబడవు అని ఆన్లైన్లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది. సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. సో ఎవరైతే టికెట్ లేదో వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు వాచ్ ఇట్ ఫ్రమ్ యువర్ హోమ్, హ్యాపీలీ సిట్టింగ్ ఎట్ home and then watch on TV. So I am requesting, apart from all bandobast arrangements, your involvement, all citizen involvement is most important. Behaving dignified manner. కాబట్టి ఈచ్ మూమెంట్ అబ్జర్వ్ చేసే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెంట్ అనంతరం మెస్సీ రాత్రికి హైదరాబాద్ లోనే బస చేసి తెల్లవారుజామున ముంబై వెళ్తారు. చూసాం కదా, సాయంత్రం జరగబోయేటువంటి మెస్సీ ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇలాంటి ఈవెంట్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఎవరైతే మ్యాచ్ కోసం స్టేడియంకి వస్తున్నారో టికెట్లు ఉంటే మాత్రమే లోపలికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ ఎన్ రమేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. తిరుమల శ్రీవారిని సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లతో కలిసి రజనీకాంత్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న రజనీకి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి వెళ్లిన రజనీకాంత్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి తులాభార మండపానికి వెళ్లి బెల్లం, కలకండ, ధాన్యంతో తులాభారం సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రజనీకాంత్, ఆయన కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం పలికారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రిజర్వ్ బ్యాంకు పాలసీ రేటు కోతను అనుసరించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రుణ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో పాత, కొత్త రుణ గ్రహీతలకు వడ్డీ రేట్ల భారం కొంత తగ్గనుంది. తాజా రౌండ్ కోతతో ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ రేట్ ఈబీఎల్ఆర్ 25 బేసిస్ పాయింట్లు తగ్గి 7.90% చేరనుంది. సవరించిన రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నిర్ణయానికి అనుగుణంగా ఈ రేటు కోత చేపట్టినట్లు ఎస్బీఐ తెలిపింది. అంతేకాకుండా అన్ని కాల పరిమితుల్లోనూ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ ఎంసీఎల్ఆర్ ను కూడా 5 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.